దేశంలో అతి పురాతన అద్భుత ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో మనం చూసే అద్భుతాలకు ఇప్పటికీ కూడా జవాబు లేదు. అలాంటి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. శివలింగం లేని శివాలయాన్ని ఎక్కడైనా ఉంటుందా? ఉంది. కేరళలో అలాంటి శివాలయం కనిపిస్తుంది. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన త్రిశూర్లో వడక్కునాథన్ ఆలయం ఉంది. కేరళలోని పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. శివుణ్ణి వీరు వడక్కునాథన్ గా ఆరాధిస్తారు. శివలింగం లేని ఈ ఆలయం కేరళీయుల నిర్మాణ శైలికి తార్కాణంగా నిలుస్తుంది. ఆలయం అంతటా అత్యద్భుతమైన శిల్పాలు ఆకట్టుకుంటాయి. మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని తెల్లవారుజామున 3 గంటలకే తెరుస్తారు. ఈ ఆలయంలో శివలింగం అనేది కనిపించదు. ఎందుకంటే తరతరాలుగా ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగానికి నేతితో అభిషేకం చేస్తున్నారు. శివలింగం మొత్తం నేతితో కప్పబడి ఉంటుంది. విశేషం ఏంటి అంటే ఇప్పటి వరకు శివలింగం చుట్టూ ఉన్న నెయ్యి అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా కరగడం లేదు. ఎన్నో రోజుల నుంచి ఉంటున్న ఆ నెయ్యి అనేది దుర్వాసన అనేది కూడా రాలేదు. మరో విశేషం ఏంటి అంటే వాతావరణ మార్పులు అంటే శివలింగానికి వేడి తగిలిన, సూర్యరశ్మి తగిలిన ఎండాకాలంలో సైతం కొన్ని వేల సంవత్సరాల నుంచి శివలింగం చుట్టూ ఉన్న నెయ్యి అనేది కరగడం లేదు. ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. మహావిష్ణువు 10వ అవతారమైన పరశురాముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి దాదాపు 1600 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు. ఇక్కడ పురాతన కాలం నుంచి శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తున్నారు. శివలింగం చుట్టూ 3 మీటర్ల మందంతో నెయ్యి అనేది పేర్కొని ఉంటుంది. అందుకే ఈ ఆలయంలో శివలింగం అనేది కనిపించదు.